హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది డే టు డే రివ్యూ. పుష్ప 2కి సంబంధించి ట్రైలర్ అయితే వచ్చేసింది. ఈ ట్రైలర్లో కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేశాను. చాలా మందికి ట్రైలర్లో ఇంకా స్టోరీ ఏమీ అర్థం కాలేదు, స్టోరీని అర్థం కాకుండా అసలు ట్రైలర్ని బాగా కట్ చేశారు అనుకున్నారు. కానీ ట్రైలర్ని డీప్గా అబ్జర్వ్ చేస్తే చాలా పాయింట్స్ అయితే నోటీస్ అయినాయి. ఆ పాయింట్స్ అన్నిటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు స్టోరీ కూడా క్లియర్గా అర్థమైపోతుంది. నాకు తెలిసి మాక్సిమం ఇదే స్టోరీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో క్లియర్ గా పాయింట్స్ ఏందో మాట్లాడుకుందాం అండ్ స్టోరీ ఏంటో కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి, మీకు స్టోరీ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. అండ్ వీడియోని ఫుల్ గా చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా మెయిన్ టాపిక్ లోకి వెళ్దాం. పుష్ప 2 మూవీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే పుష్ప 1 ఎండింగ్ నుంచే స్టార్ట్ అవుతుంది. పుష్ప 1 ఎండింగ్ ఏంటంటే శ్రీవల్లికి పుష్పకి పెళ్ళి అవుతా ఉంటది. పుష్పరాజు లేట్గా వస్తే యాడికి వెళ్ళినా స్వామి అని అడిగితే పుష్ప అంటే ఒకడు ఫ్లవర్ అనుకున్నాడు, కాదు ఫైర్ అని చెప్పొచ్చినా అని చెప్తారు కదా. అప్పుడు శ్రీవల్లి ఏమంటదంటే ఈ గొడవలు క్లియర్ అయిందని అడిగితే లేదు ఇప్పుడే స్టార్ట్ అయిందని చెప్తాడు. సో సినిమా కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవబోతుంది. పుష్ప 2 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే శ్రీవల్లితో రొమాన్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. శ్రీవల్లితో సరసాలు కానీ, శ్రీవల్లి స్నానం చేయిస్తుంటే పుష్పరాజు వెళ్ళి వాళ్ళ అమ్మ వెనక దాంకోవడం కానీ, ఇట్లాంటి కొంచెం నాటు సరసాలు మోటి సరసాలతో స్టార్ట్ అవుతుంది. కొంచెం వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ కానీ, ఆ కాలుతో తగ్గేదిలే అనిపించుకోవడం కానీ, ఆ వంటగదిలో రొమాన్స్ చేయడం కానీ, ఇట్లా వాటితో స్టార్ట్ అవుతుంది. తర్వాత కొంచెం గుడికి వెళ్ళడం కానీ, ఏదో పూజలు చేయించడం. పుష్పరాజు శ్రీవల్లి వాళ్ళిద్దరి మధ్య రొమాన్స్ తో అయితే ఈ సినిమా స్టార్ట్ అవబోతుంది. పుష్ప పార్ట్ 1లో పుష్పరాజు అయితే శిఖావతిని చాలా ఘోరంగా అవమానిస్తాడు. తన బట్టలు మొత్తం ఇప్పదీసి అండర్వేర్ మీద తన ఇంటికి వెళ్ళమంటాడు. ఇంటికి వెళ్తే తన కుక్క కూడా తనను గుర్తుపట్టదు. పుష్పరాజుకి పెళ్లి అయిపోయిన తర్వాత కొన్ని రోజులు ఇంట్లో అయితే ఉంటాడు. కానీ ప్రతి నెల వచ్చేసి శిఖావతికి అయితే తన వాటా తనకి ఇవ్వాలి కాబట్టి మళ్ళీ పోలీస్ స్టేషన్ కి అయితే వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత శిఖావతి అయితే కొంచెం యాంటీగా బిహేవ్ చేస్తాడు. అంటే ఇప్పుడు దాకా డబ్బులు తీసుకున్నానికి నాకు డబ్బులు అవసరం లేదు, నేను డబ్బులు తీసుకోను అని చెప్తాడు. పుష్ప పార్ట్ 1లో డబ్బులు తీసుకున్న శిఖావతి పుష్ప ఒక మాట అంటాడు, పార్టీ లేదా పుష్ప అని చెప్పేసి. కానీ పార్ట్ 2లో మాత్రం డబ్బులు తీసుకోకుండా పార్టీ ఉంది పుష్ప అని చెప్తాడు. ఇదైతే క్లియర్లీ సుకుమార్ గారు రైటింగ్ అని చెప్పొచ్చు. ఆయన రైటింగ్ అయితే చాలా ఫ్లిప్ గా ఉంటది. ఒక క్యారెక్టర్ ని ఫ్లిప్ అయ్యే విధానాన్ని తన మాటలతోనే చూపిస్తాడు. పుష్ప పార్ట్ 1లో శిఖావత్ కూడా పుష్పరాజ్కి హెల్ప్ చేశాడు. సో స్మగ్లింగ్ చేయడం అయితే ఈజీ అయిపోయింది అనమాట. ఎక్కడ బార్డర్ ఉన్నా కానీ శిఖావత్ మెయింటైన్ చేస్తాడు కాబట్టి పుష్ప పార్ట్ 1లో పుష్పరాజుని ఎవరు ఆపలేదు స్మగ్లింగ్ కి. కానీ ఇప్పుడు శిఖావత్ యాంటీ అయ్యాడు కాబట్టి స్మగ్లింగ్ చేయడం కానీ, ఆ బార్డర్ని దాటించడం కానీ చాలా కష్టమైపోతుంది. సో దానికి పుష్పరాజు ఏం చేస్తాడంటే, పుష్పరాజు ఓన్లీ బలవంతుడే కాదు తెలివైన వాడు కూడా. చిత్తూరు అడవుల్లో దొరికే ఎర్రచందాన్ని అడవిల్లో నుంచే బోర్డర్లో దాటించాలి, అది కూడా నీళ్ల మీద నుంచి దాటించాలి, నేళ్ల మీద అయితే ఎవరో ఒకళ్ళు కనిపెడతారని చెప్పేసి ఎర్రచందాన్ని మట్టిలో దాచడం కానీ, వాగులు వంకల మీద నుంచి స్మగ్లింగ్ చేయడం కానీ, ఇట్లాంటి ప్లాన్లు అయితే వేస్తాడు. పుష్ప పార్ట్ 1లో పుష్పరాజు వచ్చేసి ఒక కూలోడుగా స్టార్ట్ అవుతాడు. కూలోడుగా ఉన్నప్పుడే పుష్పరాజు రేంజ్ అయితే కాలు మీద కాలు వేసుకొని బీడీ తాగుతూ ఉంటాడు. ఆ తర్వాత నుంచి ఒక పార్ట్నర్ గా అవుతాడు. పార్ట్నర్ నుంచి సిండికేట్ మెంబర్ గా అవుతాడు. కానీ ఆ సిండికేట్ మొత్తాన్ని రూల్ చేసేది ఎవరు అంటే రావు రమేష్ గారు. కానీ ఈ పార్ట్ 2లో మాత్రం రావు రమేష్ గారికి నచ్చని పని పుష్ప ఏదో చేస్తాడు. దానికైతే రావు రమేష్ గారు పుష్పరాజుని వద్దు అని చెప్తాడు. కానీ పుష్పరాజు అయితే ఎక్కడ తగ్గను అనే చెప్తాడు. ఎందుకు తగ్గనంటాడంటే పుష్పరాజు తన పిల్లానికి ఒక మాట ఇస్తాడనమాట. ఆ మాట ఏంటో తెలియదులే కానీ తన పిల్లానికి ఇచ్చిన మాట కోసం పుష్పరాజు రావు రమేష్ గారికి కూడా ఎదురెళ్తున్నాడు. సో ఈ షాట్ లో మనకు క్లియర్ గా అర్థమవుతుంది, రావు రమేష్ గారు ఏదో చెప్తే మొగుడు పెళ్ళా మాట ఉంటే ప్రపంచానికి ఎట్టుంటుందో చూపించానని అంటా ఉంటాడు. ఆ మాట చెప్పి వెళ్తున్నప్పుడు రావు రమేష్ గారు అయితే పుష్పరాజ్ని చాలా సీరియస్ గా వీడిని ఏదో ఒకటి చెయ్యాలి, వీడిని ఆపాలి అన్నట్లయితే చూస్తాడు. ఈ షాట్ లో మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ట్రైలర్ లో ఈ షాట్ చూసి ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే పుష్ప పార్ట్ 2లో శ్రీవల్లి చనిపోతుంది, శ్రీవల్లి డెడ్ బాడీని ఎర్రచందనం మీద కాలుస్తున్నాడు పుష్పరాజు అనుకుంటారు. కానీ మీరు ఆ షాట్ ని బాగా గమనిస్తే అక్కడ ఎక్కడ పుష్పరాజు ఉండడు. అండ్ అక్కడ ఒక పర్సన్ వచ్చి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ పర్సన్ ఎవరై ఉంటారంటే అయితే రావు రమేష్ గారు అయి ఉండాలి, లేదా మంగళం సీన్ అయి ఉండాలి. వాళ్ళు ఎందుకు వచ్చి వెళ్తున్నారంటే నా అంచనా ప్రకారం ఎర్రచందనం మీద కాల్చే అంత సీన్ అక్కడ ఎవరికీ లేదు. అయితే గీతే పుష్పరాజ్ డెడ్ బాడీని ఎర్రచందనం మీద కాలుస్తారు. పుష్పరాజ్ అంటే ఎర్రచందనం, ఎర్రచందనం అంటే పుష్పరాజ్ అనే బ్రాండ్ అయితే అక్కడ ముద్ర పడిపోయింది. పుష్పరాజ్ ఎందుకు చనిపోతారా ఎర్రోడా అని మీరు అనొచ్చు, కానీ పుష్పరాజ్ చనిపోలేదు. కానీ అక్కడ జనాలు అట్లా ఫీల్ అవుతారనమాట. పుష్ప పార్ట్ 2 సంబంధించి మనకి గ్లిమ్స్ వదిలినప్పుడు పుష్పరాజ్ చనిపోయాడని ప్రజలంతా అనుకుంటారు. కానీ ఒక రోజు అడవిలో పెట్టిన సీసీ కెమెరాలో పులి వస్తుంటే పులి ఎదురుగా పుష్పరాజ్ వస్తూ ఉంటాడు. ఆ సీసీ కెమెరాలో క్యాప్చర్ అవుతాడు. సో అప్పుడైతే తెలుస్తుంది పుష్పరాజ్ ఇంకా చనిపోలేదని. అప్పటి వరకు ఏమనుకుంటారంటే పుష్పరాజ్ చనిపోయారు అనుకుంటారు. ఆ ఎర్రచందనం మీద ఎర్రచందనాన్ని పెట్టి కాలుస్తారు తప్ప ఆ షాట్ లో ఎక్కడా కూడా డెడ్ బాడీ ఉండదు. ఈ షాట్ ని బాగా గమనిస్తే జాలరెడ్డి పక్కన ఉన్నాడు అనమాట. అండ్ ఇంకో షాట్ చూస్తే జాలరెడ్డి ఎవరో తల మీద గన్ను పెట్టున్నాడు. ఆ పర్సన్ ఎవరో కాదు పుష్పరాజ్ అనమాట. పుష్పరాజ్ మీద గన్ను పెట్టున్నాడు. ఎందుకంటే పుష్పరాజ్ తన ఇంటికి వచ్చినప్పుడు జాలరెడ్డిని మళ్ళీ చంపేస్తాడేమన్న భయంతో జాలరెడ్డి గన్ను తీసి పుష్పరాజ్ మీద ఏం చేస్తాడు అనమాట. కానీ పుష్పరాజ్ అక్కడికి వచ్చే ఆ ఉద్దేశం ఏంటంటే జాలరెడ్డి గాడి మీద జాలితో వస్తాడు.
మన జాలిగాడి మీద జాలిపడి ఇంకొక అవకాశం ఇద్దాము, నీ పని నువ్వు చక్కగా చేసుకో, ఆడవాళ్ళ మీద ఎట్లాంటి అత్యాచారాలు కానీ లేదా వాళ్ళ మీద నీ గాలి సోకి మాకు అని చెప్పేసి పుష్పరాజు జాలిరెడ్డికి మంచి వార్నింగ్ ఇస్తాడు. అండ్ మళ్ళీ తిరిగి తన టీంలోనే పెట్టుకుంటాడు. సో అందుకే పుష్పరాజు పక్కన జాలిరెడ్డి కూడా ఉన్నాడు. అండ్ అక్కడ ఇంకో పాయింట్ గమనిస్తే, పుష్పరాజు అనుకున్న ప్రతి ఒక్కరి చేతికి కూడా ఉంగరాలు, బ్రాస్లెట్లు, మెల్లో చైన్లు అన్ని గోల్డ్తో చేసి అయితే ఉంటాయి. పుష్పరాజు కూలోడుగానే స్టార్ట్ అయ్యాడు. ఆ కూలోడుగా ఉన్నప్పుడే తనకు బాగా సంపాదించాలి, నాకు కూడా చాలా పలుకుబడి ఉండాలి, నాకు కూడా అన్ని వస్తువులు ఉండాలి, కారు ఉండాలి, బంగారు ఉండాలని అనుకుంటా ఉంటాడు. సో తనతో పాటు పనిచేస్తున్న, దాంతో పాటు రిస్క్ తీసుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి కోరికలు నెరవేరాలి, వాళ్ళకు కూడా బంగారం, కార్లు అన్నీ ఉండాలని చెప్పేసి వాళ్ళకు కూడా అన్ని నెరవేరుస్తానమాట. ట్రైలర్లో ఈ షాట్ని చూడండి. ఒక గ్యాంగ్ అయితే ఇక్కడ ఉంటారనమాట. అక్కడ డబ్బులు వర్షం పడతా ఉంటుంది. పైనుంచి ఒక హెలికాప్టర్ అయితే దిగుతూ ఉంటుంది. అండ్ ఆ హెలికాప్టర్లోంచి పుష్పరాజు దిగుతూ ఉంటాడు. అక్కడ కూడా డబ్బులు వర్షం పడతా ఉంటుంది. పుష్పరాజు దిగడంతోనే ఒక షార్ట్ గన్ తీసుకుని అందరిని చంపే ప్రయత్నం చేస్తాడు. ఇక్కడ పుష్పరాజు వేసుకున్న డ్రెస్ని మీరు బాగా గమనించినట్లయితే, రప్ప రప్ప అని చెప్పే డైలాగ్ అప్పుడు కూడా పుష్పరాజుకి ఇదే డ్రెస్ ఉంటుంది. కాకపోతే ఆ డ్రెస్ మీద కపాలం దండ ఉంటుంది. అండ్ తన ఒంటి మీద బ్లాక్ పెయింట్, రెడ్ పెయింట్ ఇవన్నీ అయితే ఉంటాయి. అండ్ ఈ ఫైట్లో జరిగే ఒక షాట్ అయితే పుష్పరాజు తనలు తింటా ఉంటాడు. అండ్ పుష్పరాజు చెప్పే రప్ప రప్ప దానికి అర్థం ఏంటంటే దయ లేదు అని అర్థం. పుష్పరాజు దయ లేకుండా, దయాదాక్షిణాలు లేకుండా ఎందుకు అంత ఇదిగా ఉన్నాడంటే, ఆ ఫైట్లో ఉన్న ఈ వ్యక్తి ఎవరంటే పుష్పరాజు సంబంధించి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా, ఆ ఫ్యామిలీలో పనిచేసే వ్యక్తి అయి ఉండొచ్చు, లేదా ఆ ఫ్యామిలీకి సంబంధించిన ఒక పర్సన్ అయితే ఉండొచ్చు. సో ఆ ఫ్యామిలీకి పుష్పరాజు ఫ్యామిలీ ఆడవాళ్ళంటే చాలా చిన్న చూపు అనమాట. ఎందుకంటే ఆమె వంపుడు గత్య, బజారుది అని ఇట్లా చాలా మాటలు అయితే అంటారు కదా. సో అట్లానే శ్రీవల్లిని కూడా అనుంటారు. మళ్ళీ తిరిగి పుష్పరాజు వాళ్ళ అమ్మని కూడా అనుంటారు. సో ఈసారి దయ చూపేది లేదన్నట్లు పుష్పరాజు వచ్చి వాళ్ళని చంపే ప్రయత్నం అయితే చేస్తారనమాట. సో ఆ ఫైట్లో చాలా దారుణంగా అయితే వాళ్ళందరినీ కొట్టి పడేస్తాడు పుష్పరాజు. చివరికి ఒకరినైతే మిగుల్చుతారనమాట. అండ్ ఆ పర్సన్ ఎవరో కాదు, ఆ అరగుండోడే పుష్పరాజు ఫ్యామిలీని ఏదో ఒకటి అని ఉంటాడు. సో వాడిని చెప్పులు దండేసి అరగుండుతో ఊరి మీద ఊరేగిచ్చారన్న ఉద్దేశంతో వాడిని అరగుండు కొట్టించి అట్లా ఊరేగిస్తాడనమాట. ఈ షాట్లో పక్కన చూస్తే చాలా మంది నవ్వుతూ ఉంటారు. అండ్ ఈ పర్సన్ ఎవరు అంటే, పుష్పరాజుకి ఒక ఫ్యామిలీ ఉంటుందని చెప్పాను కదా, ఆ ఫ్యామిలీకి సంబంధించిన మెంబరే. సో వీడు ఒక్కడు పరువు పోయిందంటే ఆటోమేటిక్గా ఆ ఫ్యామిలీ పరువు కూడా పోతుందని చెప్పేసి పుష్పరాజు ఇలా చేసే అవకాశం అయితే ఉంటుంది. సో అందుకని వాడిని చంపకుండా ఇట్లా అరగుండు కొట్టించి మెల్లో చెప్పులు మాలేపించి జనాల మధ్యన ఊరేగిస్తున్నాడు. ట్రైలర్లో పుష్పరాజు జపాన్ పోర్ట్లో అయితే కొంతమందితో ఫైట్ చేస్తూ ఉంటారు. వాళ్ళంతా జపాన్ వాళ్ళే. వాళ్ళతో ఫైట్ ఎందుకు జరుగుతుందంటే, పుష్పరాజు జపాన్కి చాలా పెద్ద డీలింగ్ అయితే పంపిస్తాడు జరచందనం. జపాన్ వాళ్ళైతే కరెన్సీ అయితే ఇవ్వరు అనమాట. ఏదైనా పెద్ద అమౌంట్ ఆఫ్ మనీ ఇవ్వాలంటే కరెన్సీ ఇవ్వరు. ఒక పర్టికులర్గా ఒక నోట్ అయితే ఉంటుంది. ఆ నోట్ అయితే సగం ముక్క అయితే ఇస్తారు, మిగిలిన సగం ఇండియాలో ఉంటుంది. అక్కడ సగం ముక్కను ఇండియాలో ఇస్తే ఆ సగం ముక్క ఇండియాలో ఉన్న ముక్కతో మ్యాచ్ అవుతే అక్కడ డబ్బులు అయితే ఇస్తారనమాట. సో జపాన్లో ఉన్న ఆ సగం ముక్కని ఫ్లైట్లో అయితే తీసుకోవడం కష్టం. చెకింగ్ చేశారంటే, దొరికారంటే పుష్పరాజు జపాన్ జైల్లో కూర్చుంటాడు. పోర్టు ద్వారా కానీ, అండ్ ఆ పోర్టులో కూడా ఎర్రచందనం అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఆ సగం ముక్క కోసం ఆ జపాన్ వాసులు అయితే మళ్ళీ పుష్పాన్ని టార్గెట్ చేస్తారు. పుష్పరాజుని చంపేసి ఆ నోట్ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తారు. సో పుష్పరాజుని వాళ్ళు ఏంటంటే తాడుతో కట్టేసి పైకి వేలాడదీస్తారనమాట. అప్పుడు పుష్పరాజు జోబులోంచి ఆ నోటు కింద పడడం కూడా చూడొచ్చు. అండ్ ఆ నోట్ తీసుకొని వాళ్ళైతే వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. పుష్పరాజుని కొడితే పుష్పరాజు వచ్చి కారు మీద పడతారు. ఆ కారు మీద పడ్డప్పుడు పక్క ఉన్న కమిడియన్, మన సత్య గారు ఉన్నారు కదా కమిడియన్, ఆయన అయితే ఒక మాట అయితే అంటాడనమాట, నీ దగ్గర ఎంతో డబ్బు ఉంది, ఎంతో పలుకుబడి ఉంది, ఎంతో బిజినెస్ ఉంది, ఆఫ్టర్ ఆల్ దీనికోసం ఎందుకు నువ్వు ఇంత ప్రాణాలు తెగిస్తున్నావు, వదిలేసి మన దేశానికి మనం వెళ్ళిపోదామంటే అక్కడ డైలాగ్ చెప్పారు అనమాట, నాది అన్నది అనా అయినా ₹1 అయినా, అది 7 కొండల పైన ఉన్నా 7 సముద్రాల అవతలున్నా వెళ్ళి తెచ్చుకోవడం నా అలవాటు అని చెప్పేసి పర్టికులర్గా ఆ ఒక్క నోటు కోసమే, అంటే ఆ సగం ముక్క కోసమే, దాని ద్వారా వచ్చే డబ్బు కోసమే పుష్పరాజు అక్కడ జపాన్ వాళ్ళతో ఫైట్ అయితే చేస్తున్నాడు అనమాట. సో ఈ ఫైట్ సీక్వెన్స్ అయితే సినిమాలోనే హైలైట్ అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న విజువల్స్ కానీ, పుష్పరాజు స్వాగ్ కానీ, ఆ స్వాగ్ తో చేసే ఫైట్స్ కానీ అవైతే టూ మచ్ ఉన్నాయి. అండ్ ఆ తాడుతో కూడా కొన్ని స్టంట్లు అయితే చేస్తున్నాడు అనమాట అక్కడ. అవి కూడా చాలా బాగా అయితే అనిపించినాయి. ఈ సినిమాలో యాక్షన్స్కి అయితే అసలు కొరతే లేదనిపిస్తుంది. ఇంక సినిమాలో హైలైట్ అయ్యే పాయింట్ ఏంటంటే, ప్రతి సీన్లో, సినిమాలో చూపించే ప్రతి ఒక్క సీన్లో అక్కడ పుష్పరాజు ఉన్నాడంటే అక్కడ పుష్ప స్వాగ్తో ప్రతి ఒక్క సీన్ ఎలివేషన్ అయితే ఉంటుంది అనమాట. పుష్ప పార్ట్ 2లో ఒక్క విలన్ అయితే కాదు, చాలా మంది విలన్స్ ఉన్నారనమాట. అది జపాన్లో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, రావు రమేష్ అయి ఉండొచ్చు, మంగళం సీన్ అయి వచ్చిండు, శిఖావత్ ఉండొచ్చు, లేదా ఇంకొత్త వాళ్ళైనా ఉండొచ్చు. ఇండియాలో ఉన్న పొలిటికల్ లీడర్స్ మొత్తానికి పుష్పరాజు ఎదురెళ్లే అవకాశం కూడా ఉంది. అందుకే ఒక పెద్ద చైర్లో ఉన్న ఒక పొలిటీషియన్ అయితే ఈ మాట అయితే అంటారనమాట, జగపతి బాబు గారు, ఎవడురా వీడు, పవర్ అంటే భయం లేదు, డబ్బు అంటే విలువ లేదు అంటాడు. నిజంగా పుష్పరాజుకి డబ్బు విలువ లేదు. పుష్ప ఇంత చేసేది కూడా డబ్బు కోసం అయితే కాదు, పవర్ కోసం. పుష్పరాజు పవర్లో ఉండాలి, అది అందరికంటే పైన ఉండాలి. మరి పుష్పరాజుకి డబ్బుతో అవసరం లేనప్పుడు డబ్బుని ఎందుకు సంపాదిస్తున్నాడంటే,
ఆ డబ్బుతోనే ప్రతి ఒక్క పోలీస్ని కొంటాడు, ప్రతి ఒక్క లీడర్ని కొంటాడు, ప్రతి ఒక్క సిండికేట్ని కొంటాడు, ప్రతి ఒక్క పొలిటీషియన్ని కొంటారు, కుదిరితే ఇండియా మొత్తాన్ని కొంటాడు. సో అప్పుడు ఆటోమేటిక్గా ప్రతి ఒక్కరు పుష్ప కింద ఉంటారు. అప్పుడు ఆటోమేటిక్గా పుష్పరాజ్ అందరికంటే పైన ఉంటాడు. సో పుష్పరాజ్ ప్లాన్ అయితే అదే. షికావత్ ఎయిమ్ వచ్చేసి పుష్పరాజ్ని చంపడం కాదనమాట, పుష్పరాజ్ని ఓడించడం. రెండింటికి చాలా తేడా అయితే ఉంది. షికావత్కి ఎట్లాంటి ప్లాను లేదు. తన డ్యూటీ చేసుకుంటా వెళ్తాడు. ఆ డ్యూటీ చేసుకునే క్రమంలోనే పుష్పరాజ్ చేసే ఎర్రచందన స్మగ్లింగ్ని ఆపుతా ఉండాలి అండ్ అక్కడే పుష్పరాజ్ని ఓడించాలి. అండ్ ముఖ్యంగా షికావత్కి కావాల్సింది ఏంటంటే తగ్గేదేలా అంటాడు కదా పుష్పరాజు, ఈసారి తగ్గాడు నా వల్లే అని షికావత్ అయితే ఫీల్ అవ్వాలి. అందుకోసమే పుష్పరాజ్ అయితే టార్గెట్ చేసి ఆ ఎర్రచందన స్మగ్లింగ్ ఆపుతాడు. ఆ ఎర్రచందన స్మగ్లింగ్ ఆపాడంటే ఆటోమేటిక్గా పుష్పరాజు తగ్గినట్లే కదా. సో షికావత్ ఎయిమ్ అయితే అది. అండ్ ఈ సినిమాలో షికావత్ పుష్పరాజ్ అయితే మెయిన్ రోల్స్ అయితే అవుతాయి. వీళ్ళిద్దరి మధ్య వైరం అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఎక్కడా తగ్గని పుష్పరాజు, ఇంకో పక్కేమో ఈగోకి హెట్ అయిన షికావత్ ఎంత క్రూయల్గా ఉంటాడంటే కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి, అసలు ఎవరిని లెక్క చేయట్లేదు అనమాట. పుష్పరాజ్కి ఎదురెళ్ళొద్దని చెప్పేసి కొంతమంది పెద్ద పెద్ద పొలిటీషియన్స్ వచ్చి చెప్పినా గానీ వాళ్ళ మాట కూడా షికావత్ అయితే విండు. అండ్ షికావత్ పక్క ఉన్న కొంతమంది పోలీసులు అయితే షికావత్ని చూసి చాలా భయపడతారనమాట. తన బిహేవియర్ అయితే అంత రూడ్ గా ఉంటుంది ప్రతి ఒక్కరితో. అండ్ ఇక్కడ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న లారీ వెంట షికావత్ వెంటపడడం, ఆ లారీస్ ని కింద పడేయడం, వాళ్ళ పైకెక్కి వాళ్ళని కాల్చడం, ఇవన్నీ షాట్లు అయితే మనకు అర్థమవుతా ఉంటాయి. సో షికావత్ అయితే ఇప్పుడు పుష్పరాజ్ కింద పనిచేయడం అనమాట. పుష్పరాజ్ నుంచి వచ్చే నెల వాటా కానీ అవన్నీ ఏం తీసుకోడు. ఇక మీట సిన్సియర్ గా డ్యూటీ చేసే ప్రయత్నం అయితే చేస్తాడు. ఆ డ్యూటీ చేసే ప్రయత్నంలో పుష్పరాజ్ ని ఓడించే ప్రయత్నం అయితే చేస్తాడు. ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ అయితే ఉన్నాయి, నిజంగా అవి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి అండ్ చాలా ఎక్స్ట్రాడినరీగా కూడా ఉన్నాయి. జీబు మూవ్ అవుతున్నప్పుడు రన్నింగ్ లోనే దూకడం, ఒక పక్క ఫైర్ అంటుకుంటే ఆ ఫైర్ తో సిగరెట్ వెలిగించుకోవడం, ఆ అమ్మోరి గెటప్ వేసినప్పుడు జాతరలో ఆ చీరని ఇట్లా తిప్పినప్పుడు దాన్ని బాగా గమనిస్తే ఆ చీర నెంబర్ 2 లాగా కనిపిస్తుంది. దానికి అర్థం ఏంటంటే చాలా మంది పుష్ప 2 అనుకోవచ్చు, కానీ పుష్ప 2 అని అర్థం కాదు. ఇది నాకు మళ్ళీ పునర్జన్మ అన్నట్లు. ఎందుకంటే పుష్పరాజు ఏదో కారణంతో అడవిలో పోయి బతుకుతాడు అనమాట కొన్నాళ్ళు. అక్కడున్న ప్రజలంతా చాలా మంది పుష్పరాజు చనిపోయాడని అనుకుంటారు, కానీ పుష్పరాజు మళ్ళీ జాతరలో రిటర్న్ అయితే వస్తాడనమాట. అది నీకు ఎలా తెలుసు అని అంటే, చాలా కాలంగా పుష్పరాజుని చూడని శ్రీవల్లి అయితే సడన్ గా పుష్పరాజుని చూసేసరికి వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటది అండ్ పుష్పరాజుకి ముద్దులు ఇస్తూ ఉంటది అనమాట. సో అక్కడ పుష్పరాజుని మిస్ అయిన ఫీలింగ్ అయితే శ్రీవల్లి ఫేస్ లో అయితే చూడొచ్చు. అండ్ ఈ షాట్ లో చూడండి, పుష్పరాజు చిన్నప్పుడు క్యారెక్టర్ ఇది. పుష్పరాజు కాలు మీద కాలేసుకొని కూర్చుంటాడు. ఒక చెయ్యేమో చెప్పు దగ్గర ఉంటుంది, ఇంకో చెయ్యేమో అదే కాలు చివర ఉంటుంది. ఆ 2 చేతులు మనకు అక్కడ కనిపిస్తాయి. ఒక బాల్ అయితే వెళ్తా ఉంటది అనమాట పుష్ప పక్క నుంచి. కానీ పుష్పరాజు అయితే చిన్నప్పుడు ఎట్లాంటి భయం బెదురు లేకుండా అయితే ఉంటాడు. ఇక్కడ పుష్పరాజు నీడతో పాటు పక్కన ఇంకొక నీడ కూడా కనిపిస్తుంది. అది ఏం సింబలో నాకైతే అర్థం కాలేదు. అది కొంచెం వేడిగా అనిపించింది నాకు. అక్కడ ఎవరైనా ఉన్నారా, లేకపోతే అది ఏదన్నా టాయా, లేకపోతే ఏదన్నా సింబలా అనేది నాకైతే అర్థం కాలేదు. అక్కడ పక్కన ఏదో ఇంకోటి అయితే ఉంది, అదేంటో మనకి అర్థం కాలేదు. సో ఫైనల్గా అయితే ఇదిగా సినిమా స్టోరీ. ఈ పాయింట్స్ ద్వారా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ట్రైలర్లోనే ఎంత ఉంటే ఇంకా సినిమా రిలీజ్ అయితే ఎంత ఉంటుందో ఇంకా మీ ఇమాజినేషన్కి వదిలేస్తున్నాను. సినిమా ఖచ్చితంగా 3 గంటల కంటే పైనే ఉంటుంది. కనీసం 3 గంటలు ఉన్నా కానీ 3 గంటలు మనం ఎంటర్టైన్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. ఎక్కడైనా చిన్న చిన్న సీన్లు బోరు కొట్టించేలాగా ఉంటాయంటే ఆ సీన్లు కూడా పుష్పరాజ్ స్వాగ్ తో, ఆ ఎలివేషన్స్ అయితే కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. సో ఇప్పటి వరకు వీడియో చూసినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయం మీద కామెంట్ చేసి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.